హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం మరో సంచలనం. మళ్ళీ కొత్త జిల్లాలు వచ్చేసాయి. జనవరి 1 నుండి అమల్లోకి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రజల చిరకాల కోరికలు మరియు భౌగోళిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ చిత్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కీలక మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పూర్తి వివరాలు, వాటి గురించి ప్రభావం గురించి అయితే విస్తృతంగా తెలుసుకుందాము. ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయము 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర మంత్రివర్గ ఉపసంఘ సభ్యుల సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 29కి అయితే చేరుకుంది. కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లాలు ఇవే. మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా, రంపచోడవరం జిల్లా. అమలు తేదీ ఈ మార్పులన్నీ కూడా 2026 జనవరి నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలాగా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా స్వరూపం మరియు మార్పులు. మొదటిది మార్కాపురం జిల్లా. ప్రకాశం నుంచి విభజన చెందినటువంటి ఈ యొక్క మార్కాపురం జిల్లాలో కలిసే ప్రాంతాలు ఏంటి అంటే, మార్కాపురం జిల్లాలో ఏమేమి కలుపుతున్నారంటే మార్కాపురము, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెము, దర్శిని మండలాలుగా కలపనున్నారు. ప్రయోజనం ప్రస్తుతం ఏ ప్రాంతం ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్ళాలంటే, ఈ ప్రాంతం ప్రజలంతా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు వెళ్ళాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ సుదూర దూర భారం అనేది తగ్గి పాలన ప్రజలకు చేరువవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలియజేశారు. రెండవది మదనపల్లి జిల్లా. అంటే చిత్తూరు లేదా అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినటువంటి మదనపల్లి జిల్లాలో కలిపే ప్రాంతాలేంటంటే మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబేళ్లపల్లి మండలాలను కలుపుతున్నారనమాట మదనపల్లి జిల్లాగా. ఇక ప్రయోజనం ఏంటంటే రాయలసీమలోని వాణిజ్యపరంగా, విద్యాపరంగా కీలకమైనటువంటి మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధి వేగంగా అవుతుందనే ఉద్దేశ్యంతో అని చెప్తున్నారు. ఇక మూడవది రంపచోడవరం జిల్లా. అల్లూరు నుంచి వచ్చిన రంపచోడవరం జిల్లాగా ఈ జిల్లాలో కలిపే ప్రాంతాలు ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరము, అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్లు మరియు సమీప మండలాలను ఈ యొక్క అల్లూరి రంపచోడవరం జిల్లాలో కలుపుతున్నారనమాట. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే గిరిజన ప్రాంతమైన ఇక్కడి నుండి ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 215 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. కొత్త జిల్లాలతో గిరిజనులకు పాలనాపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి కలుపుతున్నామని చెప్తున్నారు. ఇక ప్రత్యేకత గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక స్పెషల్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సరిహద్దుల మార్పులు మరియు విలీనాలు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని నియోజకవర్గాలను పాత జిల్లాల్లోకి లేదా సౌకర్యవంతమైన జిల్లాలోకి మారుస్తున్నారు. ప్రకాశం జిల్లాలోకి బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని మరియు నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోనే విలీనం చేయడానికి ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లాలోకి విలీనం ఏంటంటే తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న గూడూరు డివిజన్‌ను నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో కూడా కొన్ని చిన్నపాటి సర్దుబాట్లనైతే చేయాలని సూచించారు. ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు మరియు ఇతర నిర్ణయాలు. పరిపాలనను మరింత వికేంద్రీకరించేందుకు కొత్త డివిజన్లకు ఆమోదం తెలిపారు. కొత్త డివిజన్లు అద్దంకి, మడకశిర, గిద్దలూరు, పీలేరు. తాత్కాలిక బ్రేక్ బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని సాంకేతిక లేదా సరిహద్దుల అంశాల పరిశీలన కోసం నిలిపివేసి ఉండవచ్చు. చిత్తూరు అర్బన్. చిత్తూరు జిల్లా నగర రెవెన్యూ డివిజన్‌ను తిరుపతి జిల్లా పరిధిలోకి చేర్చడంపై కూడా చర్చ జరిగింది.
మొత్తానికి మంత్రివర్గ ఉపసంఘం సమర్పించినటువంటి నివేదికలో సీఎం కొన్ని కీలక సవరణలు సూచించారు. కేవలం జిల్లాల సంఖ్య పెంచడం కాదు, ప్రజలకు, అధికారులకు ఈ మేరకు భౌగోళికంగా సౌకర్యవంతంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సవరించిన తుది నివేదికను సంఘం త్వరలోనే సమర్పించనుంది. 2026 నాటికి ఏపీ సరికొత్త రూపంతో 29 జిల్లాలతో పాలననైతే సాగించనుందని తెలుస్తోంది ఫ్రెండ్స్. ఈ యొక్క మారిన జిల్లాలన్నీ గూడా జనవరి నుంచి అమల్లోకి అయితే రానున్నట్టు తెలుస్తోంది.